హాయ్ ఫ్రెండ్స్, లక్కీ కిచెన్స్కి వెల్కమ్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. పొంగల్ ఎలా చేయాలని. సగ్గుబియ్యం 50 గ్రామ్స్, రైస్ 200 గ్రామ్స్ తీసుకున్నాము. అలాగే ముందు రైస్ సగ్గు కలిపి కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసిన తర్వాత కొంచెం బాగా పిసుక్కొని వాటర్ అంతా తీసేసి ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకొని రైస్ కుక్కర్ ఇలా పెట్టుకోవాలండి. ఈలోపు మనం కొంచెం బెల్లం అవి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. బెల్లం 250 గ్రామ్స్ వరకు అవసరం అవుతుందండి. ఇదిగోండి మా పాప చూసారా ఎలాగా స్మాష్ చేస్తుందో, అలాగంతా చక్కగా మెత్తగా అయ్యేలాగా దంచుకొని దాన్ని పక్కన పెట్టుకున్నానండి. ఇలా స్మాష్ చేసిన బెల్లాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం కుక్కర్ రైస్ పెట్టాం కదండి, అది చక్కగా బాయిల్ అయిపోయింది. ఆ జాగరి బెల్లం తీసుకొచ్చి ఇప్పుడు ఆ రైస్లో కలిపేసానండి. ఆ బెల్లపు కూడా పూర్తిగా ఉడికిపోయి అన్నంతో పాటు కలిసిపోయేంత వరకు కూడా మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు నేను కలుపుతున్నా కదండి, అలాగే కలుపుకుంటూ చక్కగా బెల్లం అంతా కూడా అన్నంకు పట్టేంత వరకు ఉండాలండి. ఇగోండి పాలు తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ పాలండి. బెల్లం అంతా కలిసిపోయినట్టుగానే ఇప్పుడు పాలు కూడా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కూడా మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక కప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక కప్ పాలు కూడా కలిపేసాను. చక్కగా మనకి ఇప్పుడు మరీ ముద్దగా కాకుండా చక్కగా లూజ్గా నీట్గా వస్తుందండి. చూసారా బాగా చక్కగా ఉడికిపోయి చక్కగా నీట్గా పాలు కూడా కలిసిపోయి మనం పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా చివరిగా మనకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందామండి, ఫ్లేవర్కి మంచి స్మెల్ రావడానికి. ఎలాచీ పౌడర్ కూడా వేసేసి చక్కగా కలిపేస్తామండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, మనకి కావాల్సినంత, అంటే కొంతమంది ఎక్కువ కూడా తీసుకుంటారు కదా, అలానే నేను కొన్ని తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా గార్నిష్ చేశాను. అవి కూడా కలిపేసి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ గల పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఉగాది స్పెషల్గా నేను ఫస్ట్ టైం చేసిన వీడియో అండి ఇది. ఇదిగోండి మీకు కావాల్సిన పొంగల్ రెడీ అయిపోయింది. మనం చాలా ఈజీగా